హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. ఇవాళ సండే కావటంతో నేను మా వారు పొద్దున్నే లేచేసి ఇక్కడ దగడు సేట్ టెంపుల్ అనేసి గణపతి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందండి. అక్కడ ఆర్తి ఉంటుంది, అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటే నాకు గణపతి టెంపుల్లో ఆర్తీలు చూశాను, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ 1 hour వరకు ఉంటుంది అనమాట ఆర్తి. నాకు చాలా ఇష్టం, అందుకని పొద్దున్నే వచ్చేసి ఆ ఆర్తి చూసుకొని పక్కనే ఈ కస్బా గణపతి టెంపుల్ అని ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ 18th centuryలో కట్టిన టెంపుల్. పూణే గ్రామ దేవత ఈ కస్బా గణపతి అనమాట. అంటే ప్రతి ఊర్లో మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా, సో పూణేకి గ్రామ దేవత ఈ కస్బా గణపతి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి ఈ టెంపుల్. లోపలికి వెళ్తే యూ కెన్ ఫీల్ దోస్ వైబ్రేషన్స్ అనిపించింది. అండ్ చాలా పాత టెంపుల్ అండి, ఆర్కిటెక్చర్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చిందండి. గుడి అన్నదానికంటే యూ కెన్ జస్ట్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ దేర్ అని మాత్రం అనిపించింది. అండ్ నాకు ఆర్కిటెక్చర్ కూడా ప్రతి చోట చాలా యునీక్గా చాలా డిఫరెంట్గా అనిపించి అన్నీ క్యాప్చర్ అయితే చేశాను వీలైనంత వరకు. అండ్ వినాయకుడి విగ్రహం కూడా ఇక్కడ చాలా యునీక్ అండ్ డిఫరెంట్ విగ్రహం అండి. నేను ఎక్కడ అది చూడలేదు ఇట్లాంటి విగ్రహము, కానీ చాలా బాగుంది. సో మీరు ఎవరైనా పూణేలో ఉంటే మీరు దగడు సేట్ టెంపుల్ పక్కనే ఉంటుందండి కస్బా గణపతి టెంపుల్. అస్సలు మిస్ అవ్వద్దు, ఎస్పెషలీ ఆఫ్టర్ నోయింగ్ దట్ హీఈస్ ద గ్రామ దేవత ఆఫ్ పూణే. అస్సలు మిస్ అవ్వని టెంపుల్ అండి ఇది, చాలా బాగుంది. సో పొద్దున 5కి లేచి 9 వరకు ఈ టెంపుల్ రన్లో ఉన్నామండి. ఆకలి వేసేస్తుంది అండ్ ముందు అసలు కాఫీ పడాలి బాడీలోకి అనేసి వెతికితే ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. ఈ రెస్టారెంట్లో కాఫీ తాగుదామని వెళ్ళామండి, కానీ ఆ అంబియన్స్ అదంతా నచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మా అమ్మాయికి కూడా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయించుకొని అయితే వచ్చాము. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి తనైతే రాలేదండి. సో నేను మా వారు మాత్రం టెంపుల్ రన్ మాత్రం టైం దొరికినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాము. తనకి ఎప్పుడు బిజీగా ఉంటారండి, సో ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఉన్న ప్లేస్లో ఏం టెంపుల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అన్నది మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎన్ని బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి, మనకేమో సగం తెలియవు కదా. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయటం అదొక అదృష్టంగా ఫీల్ అవుతాము మేము. అండ్ ఎస్, మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నా కూడా మేమైతే వెళ్తామండి. టెంపుల్స్కి వెళ్ళే దగ్గర కాంప్రమైజ్ అయితే నేనైతే అవ్వను. అండ్ ఈ రెస్టారెంట్లో మాత్రం కొబ్బరి చెట్టుని చక్కగా కాపాడుకొని ఆ చెట్టు చుట్టూ కన్స్ట్రక్షన్ చేశారు, కానీ దాన్ని నరకలేదు చూడండి. నాకు పూణేలో నచ్చే బెస్ట్ పార్టే ఇదండి, ఎక్కడ ట్రీస్ని అంత తొందరగా డ్యామేజ్ చేయరు. సో మేము యాక్చువల్లీ ఇడ్లీస్ ఆర్డర్ చేసుకున్నామండి అండ్ వడ అండ్ ఒక సెట్ దోశ ఆర్డర్ చేసాం. కానీ ఆ వడ సైజు చూసి ఇద్దరం భయపడిపోయాం. మేము వడలంటే మామూలు మనకు వచ్చే వడలు చిన్న చిన్నవి కదా, అట్లా ఉంటాయి అనుకున్నాం, కానీ హ్యూజ్ వడాస్ అండి. ఫుడ్ బాగుంది, అన్నిటికంటే బెస్ట్ పార్ట్ మాత్రం ఫిల్టర్ కాఫీ అండి, ఎక్సలెంట్ ఫిల్టర్ కాఫీ. ఇది ఎఫ్సి రోడ్ ఆపోజిట్ లేన్లో ఉంటుంది, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అన్నా కెఫే ఇది, చాలా బాగుందండి ఫుడ్. అండ్ చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ కొందరు నేను వేసుకునే బ్యాంగిల్స్ చూపెట్టమన్నారండి. నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంటాయి ఇట్లాంటివి చూపెట్టడం, అందుకని చాలా ప్రొలాంగ్ చేశాను. బట్ రిపీటెడ్ క్వెరీస్ వస్తున్నాయి వీటి గురించి, అందుకని ఇవాళ ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఇది చేస్తున్నానండి. బ్యాంగిల్స్ అన్నవి నేను స్లోగా అక్యూములేట్ చేసుకుంటాం కదా మనం. ఈ బ్యాంగిల్ మాత్రం చందనా బ్రదర్స్లో తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 18 to 20 grams మధ్యలో ఉందండి. చక్కగా కెంపులు పచ్చలు వచ్చేసి ఐ థింక్ అవి ఒరిజినల్ స్టోన్స్ అయితే కాదండి, ఎందుకంటే ఒరిజినల్ స్టోన్స్ అయితే ఆబ్వియస్లీ ప్రైస్ హై ఉంటుంది కదా. ఇది కడా మోడల్లో వస్తుంది. శారీస్ మీదకి లేదా మనం పార్టీవేర్ డ్రెస్సెస్ మీదకి ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఎలిగెంట్గా ఉంటుందండి. అండ్ ఈ బ్యాంగిల్ అయితే మీరు నా వీడియోస్లో రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఇవి నేను డైలీ వేసుకునే బ్యాంగిల్స్. ఇవి నా మ్యారేజ్కి మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిన బ్యాంగిల్స్. ఇవి 6 ఇచ్చారండి, కానీ నేను ఎక్కువ తెచ్చుకోను బ్యాంగిల్స్, బయట ఉంటాను కదా, రోజే వేసుకునేవన్నట్టే 2 బ్యాంగిల్సే వేసుకుంటాను. ఇది బెంగాలీ డిజైన్ అంటారంట, దాని మీద ఎనామెల్ గ్రీన్ అండ్ రెడ్ ఎనామల్ అది ఉంటుందన్నమాట ప్యాటర్న్. సో సింపుల్గా ఉంటాయి ఇవి. 2 బ్యాంగిల్స్ అయితే అసలు ఏం కనిపించవు, కానీ 6 బ్యాంగిల్స్ వేసుకుంటే నీట్గా అయితే ఉంటాయండి. నాకు చాలా నచ్చుతాయి ఈ బ్యాంగిల్స్.
బట్ దెన్ అగైన్ అన్ని బ్యాంగిల్స్ మనకి లాకర్లోనే ఉంటాయి. మనం బయట ఉన్నప్పుడే మన దగ్గర ఎక్కువ క్యారీ అయితే చేయలేం కదా. సో కొంచెం కొంచెం దీని గ్రామ్స్ అయితే నాకు అస్సలు ఐడియా లేదండి ఆ బ్యాంగిల్స్ది. ఇది మాత్రం నేను మొన్న శ్రావణ మాసానికి చేయించుకున్నాను. యాక్చువల్లీ జీన్స్, వన్ పీస్ డ్రెస్సెస్ వాటి మీదకి చాలా సింపుల్గా సటిల్గా ఉండే ప్యాటర్న్ ఇదండి. ప్లెయిన్ బ్యాంగిల్ వస్తుంది, సాలిడ్ 13 grams. ఈ బ్యాంగిల్ అయితే చాలా బరువు అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వంకర పోకుండా ఉండటానికి అనేసి 13 grams పెట్టాను. సో ఇది యాక్చువల్లీ 1 బ్యాంగిలే చేయించుకున్నానండి, కానీ నాకు ఇది బాగా నచ్చింది. సో ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ అదర్ వన్. అండ్ ఈ బ్యాంగిల్ మాత్రం మన పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు వేసుకునే వాళ్ళు చూడండి, సింపుల్ బ్యాంగిల్. ఇట్లాంటి బ్యాంగిల్ అండి ఇది ఫస్ట్ నేను చేయించుకున్నవి 2 బ్యాంగిల్స్ చేయించుకున్నాను. అప్పుడు 13 grams పడింది ఈచ్ బ్యాంగిల్. ఏమీ ఉండదండి, ఇట్లా కట్టు ఉంటుంది అండ్ చిన్న ఫ్లవర్ చెక్కినట్టు ఉంటుంది, అంతకుమించి ఏమీ ఉండవు ఈ బ్యాంగిల్స్లో. కానీ వేసుకున్నాక అవి భలే షైన్ అవుతుందండి. ఆ కట్టుకో ఏమో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుంది. సో నాకు నచ్చి మళ్ళీ 2 బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను. కానీ ఎప్పుడైనా ఒకసారి చేస్తే ఒక వెయిట్లో ఉంటుంది, సెకండ్ టైం చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో సెకండ్ టైం ఇంకొక 2 బ్యాంగిల్స్ యాడ్ చేస్తే అవి 14 grams అయింది. ఇవి మాత్రం 13 gramsకే చేయించుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ అన్నవి నేను చాలా మినిమలిస్టిక్ డిజైన్స్కే వెళ్తూ ఉంటానండి. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ సేవ్ చేయటం, మనం కాయిన్స్ రూపంలో సేవ్ చేయొచ్చు, గోల్డ్ కట్ చేయించి ఆ పీసెస్ రూపంలో సేవ్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఎనీథింగ్ అబౌట్ 10 grams ఒక బ్యాంగిల్ చేయించేస్తాను డబ్బులు ఉన్నప్పుడల్లా. సో ఆ బ్యాంగిల్స్ అలా అన్నీ వేసుకోం కదా, అవి అట్లా లాకర్లో ఉంటాయి. అండ్ కొన్ని తీసి కూడా వేసుకోవటానికి ఉంటుంది, అప్పుడప్పుడు మనం తీసుకొని వేసుకోవటానికి. కాయిన్సే అక్యూములేట్ చేస్తుంటే అవి వేసుకోలేని గోల్డ్ కదా, అందుకని. అండ్ ఇదేమో పాత అంటే 2000s ఆ టైంలో ఇది ఫేమస్ అయిపోయింది కదండి, ఈ వర్క్ ట్రెండింగ్లో నడిచింది. అప్పుడు అమ్మ చేయించింది ఇవి 2 బ్యాంగిల్స్. దీని వెయిట్ కూడా నాకైతే ఇప్పుడు అసలు గుర్తే లేదండి. సో నేను బ్యాంగిల్స్ మార్చని, ఏవి చేంజ్ చేయటం అన్నది ఉండదు. అంటే అవి పట్టట్లేదు, ఇరిగిపోయినాయి, పనికిరావు అన్నప్పుడే నేను గోల్డ్ని మారుస్తాను తప్ప అదర్వైజ్ ఐ విల్ నాట్ చేంజ్. అండ్ ఏది ట్రెండ్, లేటెస్ట్ ట్రెండ్ ఏంటో అది వేసేసుకోవాలి అన్నది అస్సలు ఉండదండి నా కాన్సెప్ట్. బ్యాంగిల్స్ అన్నవి ఎప్పుడైనా నేను చాలా తక్కువ మినిమలిస్టిక్ వర్క్లోనే తీసుకుంటాను. ఇన్ దాట్ వే మనకి వేస్టేజ్ తగ్గుద్ది. అండ్ ఆల్సో నేను చెప్పింది ఏంటి అంటే గోల్డ్ సేవింగ్ నేను ఇలా చేసుకుంటూ ఉంటానండి. 10 grams 10 grams 10 grams బ్యాంగిల్ చేంజెస్ పక్కన పెట్టేస్తాం డబ్బులు ఉన్నప్పుడల్లా. సో నేను ఒక 100-150 grams ప్రోడక్ట్ ఏదైనా కొనాలి అన్నప్పుడు ఇవి ఇచ్చేసి నేను అవి కొనేసుకోవచ్చు. అండ్ 10 grams అని బ్యాంగిల్ మనం టార్గెట్ అయితే పెట్టుకుంటాం కానీ ఆ 10 gramsకి అయిపోదు కదండి, 12 grams అవుతుంది, ఒక్కొక్కసారి 13-14కి కూడా వెళ్ళిపోతాయి. సో ఎక్స్ట్రా గోల్డ్ కూడా వస్తుంది కదా, నా థాట్ ప్రాసెస్ అయితే అట్లా ఉంటుందండి. సో ఎక్స్ట్రా గోల్డ్ వస్తుంది అండ్ మనం పెద్దగా వేసుకొని వాటిని అరగదీసేసే స్టేజ్లో అయితే ఉండవండి నాకు. సో నాకు ఎంత గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేశానో అంత ఆ బ్యాంగిల్ మీద ఉంటుంది. అండ్ పెద్ద ఐటెం కొనేటప్పుడు ఇవన్నీ నేను చేంజ్ చేసి ఒక్కసారి పెద్ద ఐటెం కొంటాను. అండ్ కాయిన్స్, ఒట్టి గోల్డ్ పీసెస్ కొని అట్లా లాకర్లో పెట్టుకునే కంటే బ్యాంగిల్ తీసుకొని చేతికి వేసుకోవచ్చు కదా అన్నట్టు అనుకుంటానండి నేను. ఇది రైటో రాంగో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ హౌ ఐ సేవ్ గోల్డ్. అండ్ ఇట్లాగే అక్యూములేట్ చేసుకొని పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కొంటూ ఉంటాను. అండ్ ఆల్సో మన వ్యూవర్స్ చాలామంది ఇండోర్ ప్లాంట్స్ గురించి, కేర్ గురించి అడుగుతున్నారండి. ఇవాళ నేను ఇంకా టెంపుల్ నుంచి వచ్చినాక ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం పట్టించుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా రోజుల నుంచి వీటిల్ని వదిలేశానండి. లిటరలీ ఎన్ని వీడ్స్ అట్లా వచ్చేసినాయి అంటే ప్లాంట్స్లో, అంటే కంటిన్యూస్ పండగలు ఈ హడావిడిలో అస్సలు పట్టించుకోలేదు. సో ఇవాళ అంతా వీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి. ఎప్పుడైనా ప్లాంట్ని మనం ఇండోర్ ప్లాంట్స్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషలీ మీరు ఒకవేళ బిగినర్ అయితే స్టార్ట్ విత్ మనీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ తీసుకోండి. అంటే మదర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా అంటాం చూడండి. ఆ స్నేక్ ప్లాంట్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్, మీరు నీళ్లు పోసినా బతుకుద్ది, పొయ్యకపోయినా బతుకుద్ది. ఇట్స్ అ వెరీ రఫ్ అండ్ టఫ్ ప్లాంట్. సో మీరు బిగినర్ అయితే ఫస్ట్ గో విత్ మనీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్. 2 మొక్కలు తెచ్చుకొని వాటిని పెంచండి. దాని తర్వాత మీకే అర్థమైపోతుంది, వాటి గ్రోత్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ స్లోలీ.
నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ ఏంటి ఇండోర్ ప్లాంట్స్కి అంటే, ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేసుకుంటానండి. ఎక్సెస్ పెరిగిపోతే ఆ మొక్కని మనం మేనేజ్ చేయలేము. సో మైండ్ఫుల్ ప్రూనింగ్ అన్నదైతే జరగాలి. కానీ అట్లా అని ర్యాండమ్లీ కనిపించిన ప్రతి లీఫ్ కట్ చేసేస్తూ పిచ్చి పిచ్చిగా అయితే చేయొద్దు. కొంచెం కేర్ఫుల్గా మనం ఆలోచించి ప్రూనింగ్ అయితే చేసుకుంటాము. అండ్ దాని తర్వాత ఎప్పటికప్పుడు సాయిల్ని లూజన్ కూడా చేయాలండి. ఎందుకంటే టైట్గా అయిపోతుంది మనం కొంచెమే కదా పాట్స్లో ఉండే స్పేస్. సో ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం కదుపుతూ ఉండాలి మట్టి అన్నదాన్ని. అండ్ మాన్యూర్ వీటికైతే నేను పెద్దగా ఏం వేయనండి, అనియన్ వాటర్ వేస్తాను. అండ్ అనియన్ వాటర్ ఎలా చేస్తాను అన్నది కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే పెడతాను ఇన్ కమింగ్ వీడియోస్. ఇప్పటికైతే నైట్ టైమ్ అనియన్ పీల్స్ అన్నీ మనం యూస్ చేస్తాం కదా, ఆ పీల్స్ అన్నీ ఒక బాటిల్లో వేసేసి వాటర్ పోసేసి నైట్ అంతా ఓవర్ నైట్ దాన్ని ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ మనం ప్లాంట్స్కి ఇచ్చాము అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఎస్పెషలీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ మీకు బడ్స్ అయితే కనిపిస్తాయి అనియన్ వాటర్కి. అండ్ ఎంత మనం సింపుల్ ప్లాంట్స్ పెట్టుకున్నా ఒక్కొక్కసారి పెస్ట్స్ అన్నవి వస్తూ ఉంటాయండి. సో ఫిలడెండ్రోకి ఎస్పెషలీ మనకి మిల్లీ బగ్స్ అన్నవి బాగా వస్తాయి. సో ఒక స్ప్రే అయితే తెచ్చుకోండి నర్సరీ నుంచి. అండ్ అది కనిపించినప్పుడల్లా ఒక్కసారి క్లీన్ అయితే చేసుకోండి. ఇండోర్ ప్లాంట్స్కి ఈ మిల్లీ బగ్స్ రావటం తక్కువే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదండి, వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అండ్ ఈజీగా పెరిగే ప్లాంట్స్ అంటే మీరు మనీ ప్లాంట్ తెచ్చుకోండి, జీజీ ప్లాంట్ తెచ్చుకోండి, జేడ్ ప్లాంట్, ఇవి రఫ్ అండ్ టఫ్గా పెరిగే ప్లాంట్స్ అండి. అండ్ స్నేక్ ప్లాంట్ కూడా. వీటికి ప్రాపర్గా లైట్ అయితే రావాలి. ఏ ఇండోర్ ప్లాంట్ అయినా లైట్ లేకుండా మీకు సర్వైవ్ అవ్వదు. సో లైట్ కావాల్సిందే ఇండోర్ ప్లాంట్కి, సన్ రేస్ అన్నవి పడాల్సిందే. సో మీరు వీక్లీ వన్స్ పెడతారా ట్వైస్ పెడతారా అన్నది మీ హౌస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఎక్కువ ఎండ వస్తే, న్యాచురల్ లైట్ ఇంట్లోకి వస్తే యూ డోంట్ హ్యావ్ టు కీప్ దెమ్ అవుట్ సైడ్ రెగ్యులర్లీ. కానీ న్యాచురల్ లైట్ మీ ఇంట్లో లేదు అంటే మాత్రం మీరు బాల్కనీస్కి తీసుకెళ్ళి పెట్టాల్సిందే. లైట్ లేకుండా ప్లాంట్స్ అన్నవి అసలు బ్రతకవండి. సో యూ హ్యావ్ టు టేక్ దిస్ స్టెప్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ ఇన్ సన్లైట్. అండ్ ఎప్పటికప్పుడు లీవ్స్ ఇదంతా ప్లాంట్ని కూడా ఒక్కసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లీవ్స్ మీద డస్ట్ పేరుకుపోయింది అంటే మాత్రం మీ ప్లాంట్ గ్రోత్ కొంచెం అయితే హిండర్ అవుతుంది. సో మాన్యూర్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అండి. ఫస్ట్ బిగినర్స్ అయితే ఈ ప్లాంట్స్ తెచ్చుకొని వాటినే ప్రాపగేట్ చేసి మీరు మల్టిపుల్ ప్లాంట్స్ లాగా చేయొచ్చు. నేను ఫస్ట్ ఒక్క జీజీ ప్లాంట్ తెచ్చానండి, దాంతోనే నేను ఇన్ని ప్లాంట్స్ని ప్రాపగేట్ చేశాను. అండ్ జేడ్ ప్లాంట్ కూడా ఒక్కటి కొనుక్కొచ్చాను, దాంతోనే అన్నీ ప్రాపగేట్ అయితే అయిపోతాయి. అండ్ వాటరింగ్ అన్నది ఎక్సెస్ వాటరింగ్ చెయ్యొద్దు, 2 డేస్కి ఒక్కసారి చేయండి ఇంట్లో పెట్టుకున్న ప్లాంట్స్కి. అది కూడా చూసుకోండి, సాయిల్ కొంచెం డ్రైగా ఉన్నప్పుడే వాటర్ చేయండి. అంతేకాని రోజు వాటర్ చేసేయాలి అని మాత్రం, అంటే కొందరు చూస్తున్నానండి తెచ్చాం కదా అనేసి దాని మీద అంత ప్రేమ చూపెట్టేస్తే అది పాపం చచ్చిపోతుంది. సో కొంచెం వాటర్ పొయ్యండి. అండ్ డైలీ పొయ్యకండి ఇండోర్ ప్లాంట్స్కి, డైరెక్ట్ సన్లైట్ ఉండదు కాబట్టి డైలీ వాటర్ చేయటం ఈజ్ అ బిగ్ నో. సో లీవ్స్ని వాష్ చేయండి, అప్పుడప్పుడు అనియన్ వాటర్ యూస్ చేయండి. అండ్ సాయిల్ని లూజన్ చేయండి రెగ్యులర్లీ. అండ్ వీడ్స్ ఏమన్నా ఉంటే తీసేయండి. ఇవి 4 థంబ్ రూల్స్ అండి మీకు ఇండోర్ ప్లాంట్ పెరగటానికి. అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో రిగార్డింగ్ ఆ గోల్డ్ బ్యాంగిల్స్ గురించి అండ్ ఆల్సో ఇండోర్ ప్లాంట్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఐ హోప్ ఐ కుడ్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ యూ. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.